శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ పైన సిబిసిఐడి విచారణ జరిపిస్తామన్నారు. విచారణ జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇచ్చిన మైనింగ్ లీజుల పైన విచారణ చేయించి వచ్చే అసెంబ్లీ నివేదికలో బయట పెడతామన్నారు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రభుత్వమే నోటీసులు జారీ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. వారి నుంచి ప్రభుత్వం జరిమానా కూడా రాబట్టిందన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుందని హరీష్ రావు చేసిన ఆరోపణలకి ఈ రకమైన సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మీరు చూస్తున్న విజువల్స్లో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కంటే మునిపే సుమారుగా ఒక 20 రోజుల ముందే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరికొంతమంది నేతలు రాఘవ కన్స్ట్రక్షన్ అటువంటి ఆ సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రాఘవ కన్స్ట్రక్షన్ అటువంటి ఆ నేమ్ ప్లేట్తో ఉన్న షట్టర్ని అంటే ఆ షెడ్ని ఆ పెయింట్ వేయడం అదంతా చూపించారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోంది, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మైనింగ్ జరుగుతుందని రకంగా ఆరోపించారు. అదొక పెద్ద వివాదమైంది. ఏకంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి ఒక మహిళకు సంబంధించిన భూ కబ్జా వ్యవహారంలో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆ మహిళ కూడా ఆరోపణ గుప్పించింది. అక్కడ నిజానికి వెళ్ళి ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందించే ప్రయత్నం చేసింది. ఆ మహిళతో కూడా మాట్లాడించింది పల్లవి షా. సో ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా ఎస్ఐ కంప్లైంట్ రిజిస్టర్ చేశారో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో, ఆ ఎస్ఐని కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని, అధికార బలాన్ని ఉపయోగించి ఇక్కడ ల్యాండ్ కబ్జాతో పాటుగా ఇల్లీగల్ మైనింగ్కి పాల్పడుతున్న రకంగా బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా జరిగింది. అయితే అదే విషయం పైన హరీష్ రావు ఈరోజు అసెంబ్లీలో లేవనెత్తారు. అసెంబ్లీలో హరీష్ రావు లేవనెత్తినటువంటి ఈ అంశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అవుతూ ఆ రోజు 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి మైనింగ్ పైన కూడా ఎంక్వైరీ జరిపిద్దాం, సిబిసిఐడి ఎంక్వైరీ నిర్వహిద్దాం. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కి మేమే స్వయంగా వెళ్ళి నోటీసులు ఇచ్చాం. మా ప్రభుత్వమే ఫైన్ కట్టించుకుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గంగుల కమలాకర్ నిర్వహించండి క్రషర్స్ మీద మనం ఎంక్వైరీ చేద్దాం. అటు పద్దిరాజు రవిచంద్ర చేసేటువంటి క్రషర్స్ మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దామని చెప్తూనే ఇటు స్వయంగా అక్కడ జరిగినటువంటి ప్రతి అంశాలని కూడా నివేదిక రూపంలో రాబట్టి వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి అంటున్నారు. సో బ్లాక్ మెయిలింగ్కి తెరలేపుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడానికే తప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడి తెలుస్తోంది. ఒకసారి అసెంబ్లీలో హరీష్ రావు ఎటువంటి ఆరోపణలు చేశారో చూద్దాం. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 1 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. బట్ ఇది హరీష్ రావులో ఎత్తిన ఆరోపణ. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ సిబిసిఐడి ఎంక్వైరీ చేద్దామని కూడా చెప్పారు. ఆ రోజు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఇల్లీగల్ మైనింగ్స్ పైన ఒక నివేదికను రూపొందిద్దాం, సిబిసిఐడి ఎంక్వైరీ వేద్దామని చెప్పి ముఖ్యమంత్రి కూడా హరీష్ రావుకి చాలా ఘాటైనటువంటి రియాక్షన్ ఇచ్చారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఏదైతే ఈరోజు సహచర మంత్రివర్గ సభ్యులు పేరు తీసుకొని లేదా వాళ్ళకు సంబంధించిన కంపెనీ ఇది అని ఏదైతే చర్చలు చేస్తున్నారో అధ్యక్ష, ఇది వాళ్ళు కనిపెట్టి లేకపోతే వాళ్ళు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు అధ్యక్ష. మా ప్రభుత్వము ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ రంగారెడ్డి జిల్లా మా ప్రభుత్వమే దీనికి సంబంధించిన వివరాలు సేకరించి ఆ సంస్థకు నోటీస్ ఇచ్చి ఆ సంస్థ నుంచి
రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను తీసుకోవడమే కాకుండా దీనికి సంబంధించిన అనుమతులను కూడా పరిశీలించండి, చర్య తీసుకోండి అని చెప్పి మా ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఇందులో ప్రతిపక్షం ఫిర్యాదు కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ తప్పిదం జరుగుతుంది, ఇక్కడ ఎవరో మంత్రులకి ఇందులో పాత్ర ఉందని మాకెవరు ఫిర్యాదు చేయలేదు అధ్యక్ష. నేను ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, సభ్యులు ఏదైతే వివాదం లేవనెత్తాలని, ఒక మంత్రి మీద బురద జల్లాలని, వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని, ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఇలాంటి బ్లాక్ మెయిల్లు ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ ఈ ప్రభుత్వం దగ్గర జరగదు. ఈనాడు ఏదైతే 2008-2025 నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కానీ ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. కాబట్టి మేము నోటీస్ ఇచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకొని మిగతా అనుమతులకు సంబంధించి ఇతర అధికారులకు ఫిర్యాదు చేసిందే ఈ ప్రభుత్వము, మా అధికారులు. కాబట్టి వీళ్ళు కొత్తగా ఇందులో కనిపెట్టి కానీ నిజంగానే మా మంత్రులకు ఇందులో పాత్ర ఉంటే ఈ నోటీస్ ఇవ్వడం కానీ, ఈ నోటీస్ మీద పన్నులు వసూలు చేయడం కానీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడ? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. ప్రతిపక్షం నుంచి ఫిర్యాదు వచ్చిందనో, ప్రతిపక్షం నుంచి ఏదో కంప్లైంట్ వచ్చిందనో మేము చేసుకోలేదు, ప్రభుత్వమే అన్ని లెక్కలు కట్టి అటు ఫైన్ వేసి దాని నుంచి రాబట్టే ప్రయత్నం చేసింది, ఆదాయాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. మా మంత్రి పైన బురద జలాలని ఒక దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు ఇలా మాట్లాడుతున్నాయి, బ్లాక్మెయిల్కు తెరలేస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో ఇటు ప్రతిపక్షాల నుంచి ఓ కౌంటర్, దానికి రీకౌంటర్లో ముఖ్యమంత్రి కూడా మాట్లాడుకోవచ్చు. ఏకంగా సిబిసిఐడి ఎంక్వైరీ సైతం వేద్దాం ఇల్లీగల్ మైనింగ్స్ పై అంటున్నారు. దీనికి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాఘవ కన్స్ట్రక్షనే కాదు, గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి మైనింగ్ పైన, అటు పద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన మైనింగ్స్ పైన కూడా మనం ఎంక్వైరీ చేద్దామన్న రకంగా ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. నిజంగా అక్కడి వరకు వెళ్తుందా, కేవలం మీరు ఒక పొలిటికల్ సెటైర్ అనుకోవాలా, పొలిటికల్ కౌంటర్ అనుకోవాలి, నిజంగానే సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షం అధికార పక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఒక రకంగా సవాలు విసిరేటువంటి స్థాయికి ఈరోజు అసెంబ్లీ వేదిక అయింది. దాంట్లో కొత్వాల్గూడ, శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలో సర్వే నెంబర్ 62